So hello guys, good morning, welcome to new vlog. Let's begin the show. సో ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది. నేను పాస్తా చేసుకుంటున్నా. లెట్ మీ షో యూ. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. కనిపించట్లేదు. ఒకసారి మొత్తం అయిపోయాక అప్పుడు పెడతా. అండ్ ఇంకొక విషయం, నేను ప్రతిసారి పాస్తా చేసుకుంటున్నా అని మైదా తింటున్నా అని అలా ఏం లేదు. ఇట్స్ సూజీ పాస్తా, నో మైదా ఏమి ఉండదు అందులో. 100% సూజీ అది. ప్లస్ అందులో 26 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఎవ్రీ ప్యాక్లో. సో అది హెల్తీయే, నాన్ హెల్తీ కాదు, తింటే ఏం కాదు. నా పాస్తాని ఇంకా హెల్తీగా చేయడానికి, కలర్ఫుల్గా చేయడానికి కొత్తిమీర, దీని స్మెల్ ఎత్తోని ఎంతనైనా తింటాను నేను. పచ్చిది కూడా తింటాను, నాకు ఇష్టం కొత్తిమీర అంటే. చిన్నగా కట్ చేసి పాస్తాలో వేసి అప్పుడు చూపిస్తాను. మన పాస్తా ఇంకొక 30% అయితే అయిపోతుంది. 70% అయిపోయింది, కుక్ అయిపోయింది. ఈ కొత్తిమీరని తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం. ఒకసారి కలిపేస్తే మీకు నచ్చింది తినండి, కాకపోతే దాన్ని హెల్తీగా వేసుకొని తినండి అంతే. అప్పుడు మీకు నచ్చింది తినడంలో కాంప్రమైజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. సో గైస్, ఇది మన పాస్తా రెడీ అయిపోయింది. ఇక్కడ బఠానీ ఉంది, టమాటో ఉంది, పచ్చిమిర్చి ఉంది, కొత్తిమీర ఉంది. అండ్ ఇది ప్లస్ సూజీ పాస్తా కాబట్టి హెల్దీ. నా ప్రతి ఒక్క వీడియోలో ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే నేను ఫుడ్కి అంత ప్రయారిటీ ఇస్తాను. ఇది తినే ఏజ్, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తినలేము. ఒక ఏజ్ వచ్చినాక తినాలనుకున్నా తినలేము. సో ఇప్పుడే మనం ఫుడ్ని ఎంజాయ్ చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది. సో గైస్, వన్ వీక్ నుండి కరీంనగర్లో ఒకటే మ్యూజిక్, ఎలక్షన్స్ మ్యూజిక్. మరి ఇంతగానం హడావిడి చేస్తారనుకోలే నేను కరీంనగర్లో. ఫస్ట్ టైం ఇంతగానం హడావిడి చేయడం. న్యూస్లో కూడా మొత్తం కరీంనగర్లో ఎలక్షన్స్ హడావిడి అని చెప్పేసి వస్తున్నాయి. ఇప్పటికీ 4 స్పీకర్లు వినబడుతున్నాయి నాకు ఇక్కడ నుండి, పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని, వాళ్ళ పార్టీ పాటలు పెట్టుకొని. సో మ్యాటర్ ఏంటిదంటే, నాన్న చికెన్ తీసుకొని వస్తాను అన్నాడు. ఆల్మోస్ట్ 4-5 days అవుతుంది చికెన్ తినక. 1/2 kg చికెన్ తీసుకొని వస్తా, వెజిటేబుల్స్ కట్ చేయని చెప్పాను. మనం ఈరోజు నాన్న చికెన్ వంట చేసి ఎట్లా ఉంటుందో మీకు చూపెడతాం. అంతలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసి రెడీ అవ్వడం. నాకు తెలిసి నా ఛానల్ పేరు వ్లాగింగ్ ఛానల్ అని కాకుండా కుకింగ్ ఛానల్, ఫుడ్ వ్లాగ్ ఛానల్ అని పెడితే బాగుంటుందేమో. సో నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టిన. నాన్న రావడం, వండడమే లేట్. అలసిపోయి వచ్చింది బాగా, అందుకే మజా తాగుతున్నావా? చల్లగా ఉంటుందిరా. మజా చల్లగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. నా ఫ్రిడ్జ్ లోపలనే ఒక పెద్ద కూల్ డ్రింక్ షాప్ ఉన్నది. థమ్స్అప్, స్ప్రైట్, మజా, లిమ్కా. ప్లాన్లో చిన్న చేంజ్. నాన్న వంట వండుతున్నాడు, నేనే వంట వండుతున్నా. నేను చికెన్ వండుతున్నా ఇప్పుడు. ఫస్ట్ ఆయిల్, ఒకటి మసాలాలన్నీ వేసేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, దూరంగా ఉండండి, వేసేసినాం మొత్తం. నాన్న వచ్చేసరికి బాగా టైం అయిపోయింది, అందుకే నేనే వండుతున్నాను ఇంకా. నెక్స్ట్ ఆనియన్. ఇది వేగుతుంటే సౌండ్ ఎంత బాగుంటుంది కదా, తినండి. నెక్స్ట్ ఆనియన్ బ్రౌన్ కలర్ వేయినాక నెక్స్ట్ గట్టిగా మాట్లాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మమ్మీ రిలాక్స్ అవుతుంది, నాన్న కూర వండుతున్నా చెప్తా. 2 నిమిషాల తర్వాత చెట్టు మీద జామకాయలు ఉన్నాయి. నాన్న గోడెక్కి దింపడి కూతుడు అందుతాయా నాన్న? మళ్ళా 3 దింపండి, పెద్ద ఉన్నాయి. ఇంకా దింపుతున్నాడు. చెట్టు ఉన్నారు ఎవరైనా సరే, ఈ జామకాయలు మాయ. వాటర్ పైనకి వచ్చినాయి. వాటర్ పైకి వేస్తాం. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం. లైట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం వేయాలి, ఎక్కువ వేద్దాం. కొద్దిగా వేసుకుంటా, లాస్ట్ మళ్ళీ తీసినప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకుంటా. ఇప్పుడు వేస్తే దాని ఫ్లేవర్ దీనికి పడుతుందా? ఉప్పులో పడుతుంది. ఇప్పుడు వేసామంటారు. ఇంకా కారం వేయలేదు. ఇప్పుడు నాన్న గోడెక్కి తెంపిన జామకాయ.
ఇప్పుడు కారం, 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ సాల్ట్, ఉప్పు, 1 స్పూను ధనియాల పొడి, పర్ఫెక్ట్. ఇప్పుడు చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోవద్దు, మనం గ్రేవీ లాగా పోసుకుంటే అయితే నీసు వాసన వస్తుంది, అయితే బుక్ అవుతుంది. కుకింగ్ ఛానల్గా మారిపోతుంది మెల్లమెల్లగా, బ్లాగింగ్ ఛానల్ నుండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇది మిక్స్ మసాలా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అంటే గ్రైండ్ చేసింది. ఇది కొంచెం వేస్తే మస్తు ఘాట్ అవుతుంది. 1/2 స్పూన్ సరిపోతుంది, ఫుల్ అవుతుంది. లేకుంటే కొంచెమేనా? ఓకే, సరిపోతుంది. సూపర్. ఫస్టే కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ అయిపోయే ముందు చిన్న చిన్నగా కట్ చేసుకొని అలా కొంచెం వేసుకుంటే టేస్ట్ దీన్ని ఫ్లేవర్తో మొత్తం మంచిగా ఉంటుంది చికెన్. లాస్ట్ ఫైనల్ గార్నిష్. సరే కలుపుకుంటే సూపర్, యమ్మీ చికెన్ కర్రీ రెడీ. నాన్ వెజ్ మమ్మీ కంటే నాన్న మంచిగా వండుతాడు. ఇంకా అవును, అలా అవదే ఉండదు అన్న. రియాక్షన్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి. రోజు నాన్ననే ఉండమని నాన్ వెజ్ అని చెప్పిన నేను, అందుకే. ఇది మన ఫైనల్ ప్రజెంటేషన్. చేసేసి ఎట్లా చెప్పు, నువ్వే అండి. నువ్వు సూపర్, మంచిగా ఉంది. కొంచెం కాగా ఘాటు మంచిగా ఎట్లా ఉంది చికెన్ అంటే. మా అమ్మ తింటలేదు, అప్పటి గుడికి పోతాడట. ప్రతిసారి నేను తిన్నప్పుడు మాతో తినది. అది ఇల్లు మొత్తం పొగ పొగ వేసింది మమ్మీ. అక్కడ దేవునికి ధూపంలాగా పెట్టేసింది, ఇల్లు మొత్తం పొగ పొగ అయిపోయింది. ఇప్పుడు టైం 7 అవుతుంది. నేను మధ్యాహ్నం నుంచి ఏం వ్లాగ్ చేయలేదు. మధ్యాహ్నం నాన్న చేసింది లాస్ట్, నాన్న కర్రీ వండిండు, అదే లాస్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నైట్ వరకు తమ్ముడు వస్తాడంట హైదరాబాద్ నుండి. ఈ మధ్య మమ్మీ తక్కువ వస్తుంది వ్లాగ్స్లలో. మమ్మీ ఈ మధ్య వ్లాగ్లలో తక్కువ వస్తున్నామంట. పని ఉండదు. ఏం పని? చిన్న పని. చిన్న పని ఏం పని? షాప్ పోతున్నా. రేపటి నుంచి తమ్ముడు తట్టి ఇంకేం. అవును, 2 days తమ్ముతో వ్లాగ్స్ వస్తాయి. మనతో కలిసి ఏదైనా మంచి ఛాలెంజ్ వీడియోలా చేద్దాం. ఫుడ్ ఛాలెంజ్ వీడియో బాగుంటుంది. సో గైస్, టైం అయితే ఇప్పుడు 8:30 అయిపోయింది. మమ్మీ అక్కడ డిన్నర్ వేస్తుంది. డిన్నర్ అంటే ఏదో కాదు, పూరి వేస్తుంది. పూరి 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 పూరి. ఆ చిన్న దాంట్లో కాలుతుందా మమ్మీ ఆయిల్? పూరీలు ఫాస్ట్ చేస్తుంది. అయితే ఎవరిది ఇట్లనే ఉంది? ఎవరిది ఇది? పెట్టిన మరి తాగకుండా వెళ్ళి మీ ఫ్రెండ్ సాయి. ఇద్దరు వచ్చిర్రు, ఒక ఆమె తాగదట, నాకు తెలియదు. సి గైస్, పాలు వేస్ట్ అయినాయి. బై ద వే, ఇది నా ల్యాప్టాప్, ఇదేమో నా కంపెనీ ల్యాప్టాప్. నేను ఇందులో వర్క్ చేసుకుంటా. ఇది ఇంతకుముందు నాకు థింక్ ప్యాడ్ ఇచ్చారు, బట్ ఇప్పుడు మ్యాక్బుక్ ఇచ్చారు. నాకు ఇది వాడడం కూడా రాదు, ఫస్ట్ టైం వాడుతున్నాను. నేను నేర్చుకోవాలి ఇది ఎట్లా వాడాలో. ఇది నా పర్సనల్ ల్యాప్టాప్. ఇందులో నేను ఏం చేయ ఎక్కువ యూట్యూబ్ లేకపోతే సినిమాలు చూస్తాను అంతే. సో గైస్, తమ్ముడు అయితే బస్ స్టాండ్కి వచ్చేసిండు. నేను తమ్ముడిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా, బస్ స్టాండ్కి వెళ్తున్నా. బైక్ మీద వెళ్తున్నా. కార్ మీద వెళ్దాం అనుకున్నా కానీ దాన్ని కవర్ కప్పేసిన. ఇప్పుడు మళ్ళీ దిగారంటే పెద్ద పంచాయతీ అవుతుంది, అందుకే బండి మీదనే అవుతున్నా. ఇంకా మా బండి కీస్ చూడండి, తిరిగిపోయి ఉంది. సో గైస్, నైట్ జస్ట్ 9:30 అవుతుంది. ఇప్పటికే రోడ్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. తొందర పడుకుంటారు మా ఊర్లో. ఎక్కువ లేట్ నైట్స్ ఎవరు బయట కనిపించరు. సో గైస్, ఇంటికి అయితే వచ్చేసినాం. తమ్ముడు కూడా తినేసి పడుకున్నాడు, మమ్మీ నాన్న కూడా పడుకున్నారు. ఇంకా వాడు అలసిపోయాడు. నేను ఎక్కువ వ్లాగ్ కూడా ఏం చేయలేదు. రేపు చూపిస్తా, వాడిని పరిచయం చేస్తా వ్లాగ్లో. ఈ వీడియో కింద ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద వ్లాగ్.